నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కడుపు నింపుకోవడానికి కూలీ పని చేసే సామానుడైనా సరే తన పిల్లల పెళ్లి ఘనంగా చేయాలని తపన పడతాడు. అలాంటిది ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అంబానీ ఇంత పెళ్లి అంటే మాటలా? భూదేవంత పీటలు, ఆకాశమంత పందిరి, సముద్రమంత సంబరం ఉండాల్సిందే. అవును, ముఖేష్ అంబానీ, నీతూ అంబానీ ఇంట జరిగే ఆఖరి పెళ్లి వేడుక ప్రపంచ రికార్డు సృష్టించే లెవెల్లో జరగబోతుంది. ప్రపంచంలోని అతి ఖరీదైన ఈవెంట్లలో ఒకటిగా ఈ పెళ్లి నిలవబోతుంది. ఎంగేజ్మెంట్, సంగీత్, ప్రీ వెడ్డింగ్ వేడుకలనే అదరగొట్టిన అంబానీ కుటుంబం ఇక అసలు పెళ్లి ఎలా చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఉన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు హాజరయ్యే ఈ వేడుక ఎంత ఖరీదైనదో తెలిస్తే మనము నోరెళ్ల పెట్టాల్సిందే. ప్రపంచంలోనే 11వ అతిపెద్ద ఐశ్వర్యవంతుడు, ఆసియా ఖండంలోనే మొదటి ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇంట చివరి పెళ్లి వేడుకలకు అంతా సిద్ధమైంది. 10 లక్షల కోట్ల ఆస్తి కలిగిన అంబానీ తన రెండో కొడుకు పెళ్లిని ప్రపంచంలోనే ఎవరూ చేయనంత గ్రాండ్ గా చేయాలని, చరిత్రలో నిలిచిపోయే ఈవెంట్ గా మిగిలిపోవాలని తప్పిస్తున్నారు. జూలై 13న ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం ముంబైలో రాధికాతో జరగనుంది. జూలై 13న శుభ్ వివాహ్, జూలై 14న వివాహ రిసెప్షన్ జరగనుంది. సాధారణంగా పెళ్లికి కార్డులిస్తే వచ్చేవారు తమ వీలును బట్టి వస్తారు, వారికి ఇష్టమైన దుస్తులు ధరిస్తారు. కానీ అంబానీ ఇంట పెళ్లి అలా కాదు. వచ్చే అతిథులకు స్వయంగా ఆహ్వానాలు పంపారు. వారికి విమాన టికెట్లు కూడా అంబానీయే బుక్ చేశారు. ప్రముఖులకైతే ప్రత్యేక విమానాలు పంపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ రంగాల్లో ప్రముఖులున్నారో వారంతా ఈ పెళ్లికొస్తున్నారు. పెళ్లి వేడుకలో అతిథులు వేసుకునే బట్టలు కూడా అంబానీయే కుట్టించారు. అతిథులు ఇండ్లకు ముందే టైలర్లు పోయి కొలతలు తీసుకుని వచ్చారు. వారు ఇండియాకు రాగానే వారికి కేటాయించిన స్టార్ హోటల్ గదిలో పెళ్లికి వేసుకోవాల్సిన దుస్తులు రెడీగా ఉంటాయి. వారు విమానం దిగినప్పటి నుంచి మళ్లీ విమానం ఎక్కే వరకు వారితో పాటు ఖరీదైన కార్లు ఉంటాయి. వారి బాగోగులు చూసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో మేనేజర్ ఉంటారు. పెళ్లిలో వధూవరులు భారతీయ సంప్రదాయ దుస్తులే ధరిస్తారు. అతిథులు మాత్రం ఇండియన్ చిక్ దుస్తులు ధరించనున్నారు. రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారు. అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో వారి ప్రేమ కథను వర్ణించే డాన్స్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. అసలు పెళ్లి ఆహ్వాన పత్రిక కూడా పెద్ద హైలైట్. స్పెషల్ వెడ్డింగ్ కార్డును తయారు చేయించారు. వెండితో చేసిన చిన్న గుడి, దేవుడి బంగారు విగ్రహం ఉన్నాయి. పెళ్లి కార్డుకు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాక్గ్రౌండ్ లో హిందీలో విష్ణు సహస్రనామ వినిపించేలా ఏర్పాటు చేశారు. పెళ్లి కార్డుతో పాటు అందించే ప్రత్యేక బాక్స్ లో బంగారంతో చేసిన దేవుళ్ల విగ్రహాలున్నాయి. పెళ్లి కార్డులో వినాయకుడు, శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి, రాధాకృష్ణ, దుర్గాదేవి వంటి దేవుళ్ల చిత్రాలు కనిపిస్తున్నాయి. ఎరుపు, బంగారు వర్ణంలో రూపొందించిన వెడ్డింగ్ కార్డ్ అదిరిపోయింది. ఇటీవల ఈ వెడ్డింగ్ కార్డును కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి నీతా అంబానీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ముర్ము, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుంచి మొదలుకుని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు లాంటి రాజకీయ ప్రముఖులు, సచిన్, కోహ్లీ, రోహిత్ లాంటి క్రికెటర్లు, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకునే లాంటి సినిమా తారలంతా ఈ పెళ్లికి ఆహ్వానితులే. 2018లో జరిగిన ముఖేష్ అంబానీ కూతురు పెళ్లే ఓ పెద్ద సంచలనం. ఒక్కో శుభలేఖకు 3 లక్షలు ఖర్చు చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. దేశ విదేశాల నుంచి ప్రముఖుల్ని రప్పించారు. ఈ భూమి మీద అత్యంత ఖరీదైన సింగర్స్ లో ఒకరైన బియాన్స్ అంబానీ కూతురు పెళ్లిలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అప్పట్లోనే ఆమె దాదాపు 50 కోట్లు అందుకున్నారు. ఓవరాల్ గా కూతురు పెళ్లికి ముఖేష్ అంబానీ అప్పట్లోనే 830 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇండియాలో ఓ పెళ్లి కోసం ఇంత మొత్తం ఖర్చు చేయడం అదే తొలిసారి. అదే బిగ్గెస్ట్ అమౌంట్. ఆ తర్వాత 2019లో కొడుకు ఆకాష్ అంబానీ పెళ్లి చేశారు. ఈసారి తన రికార్డును తానే బ్రేక్ చేశారు. కొడుకు ప్రీ వెడ్డింగ్ సంబరాల్ని స్విట్జర్లాండ్ లో ఏర్పాటు చేసిన అంబానీ కేవలం ఆ 3 రోజుల ఫంక్షన్ కే 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చెబుతారు. ఆ తర్వాత ముంబైలో మరో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అలా 2019లో కొడుకు పెళ్లి కోసం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంబానీ. ఇప్పుడు మరో కొడుక్కి పెళ్లి చేస్తున్నారు. ఈ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ పెడుతున్న ఖర్చు చూస్తే కళ్ళు తిరగాల్సిందే. ఇప్పటి వరకు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకే అక్షరాల 1260 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ ఎంత అట్టహాసంగా జరిగిందో మనమంతా చూశాం. వరల్డ్ కప్ గెలిచిన టీంను కూడా పిలిచి సన్మానించారు. పెళ్లి తంతు ముగిసే నాటికి ఖర్చు 1500 కోట్ల రూపాయలకు చేరుతుందని ఓ అంచనా. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచిపోనుంది అనంత్ అంబానీ వివాహం. పెళ్లి రిసెప్షన్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్తో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు.
ఆయనకే 83 కోట్ల వరకు ఇచ్చారని చెబుతున్నారు. పెళ్లి మంటపాలు, పందిళ్లలో వాడే పూలను ప్రపంచ నలుమూలల నుంచి ప్రత్యేక విమానాల్లో తెప్పించారు. దానికోసమే కనీసం 100 కోట్లు ఖర్చు చేశారని సమాచారం.